ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా 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 సంతోషంగా ప్రతి ఉదయం మనం నడిపించబడుతూ ఉన్నాం కదా. దేవుని మాటలు ఒక్కరోజు ధ్యానించకపోతే మనం ఉండలేము కదండి. నిజమే, దేవుని లేకపోతే మన జీవితాలే లేవు. ఈ రోజున ఇలా ప్రతి విషయంలో సంతోషకరంగా ఉన్నామంటే దేవుని కృపయే మనల్ని బ్రతికిస్తూ ఉంది కదా. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ధ్యానిస్తూ ఈ రోజంతట్లో మరి మన జీవితాలను దేవుని చేతులకు అప్పగిద్దాం. మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని ధ్యానిస్తూ ముందుకు సాగిపోదాం. 1 దినవృత్తాంతములు 22వ అధ్యాయము 13వ వచనం. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. అనుకోవచ్చు, అయ్యో ఏంటి, నేను దిగులు పడుతుంది దేవునికి ఎలా తెలుసు, నేను భయపడుతుంది ఎలా తెలుసు, నేను ఇంత నిరుత్సాహంలో ఉంది దేవునికి ఎలా తెలుసు? అవునండి, ఆయనకు సమస్తము తెలుసు. అందుకనే ఈ ఉదయకాల సమయంలో మనందరితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఆయన మనలందరినీ అద్భుతమైన రీతిలో నడిపిస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నారు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. బలహీనులుగా కాదు, బలవంతులుగా బలముగా ఉండండి. ఆమె ఆ ధైర్యంతో ఉన్నారా? అందుకని అంటున్నారు, ధైర్యంగా ఉండండి, బలముగా ఉండండి, భయపడద్దు, దిగులు పడద్దు. ఆయన గొప్ప కార్యము మనందరి జీవితాల్లో జరిగించబోతూ ఉన్నారు. ఆమేన్. చాలా సంవత్సరాల తరబడి ఒక గొప్ప కార్యం కొరకు జీవితంలో ఎదురు చూస్తూ నిరుత్సాహాన్ని మరి జీవితాల్లో చూస్తూ ఉండొచ్చు. ఇంకా నా జీవితం అవ్వదేమో, నా జీవితం ఇంతేమో, నా కష్టాలు ఇంతేమో, లేకపోతే ఇంకా నా జీవితంలో ఇంకా నేను ఇలానే ఉంటానేమో కదా. ఎప్పుడు ఇలానే మనం అనుకుంటూ ఉంటాం, ఇలానే జీవిస్తూ ఉంటాం. దీని ద్వారానే నిరుత్సాహం మన జీవితాల్లో. ఎందుకు మనం ఆలోచించట్లేదు? నిజమైన అద్భుతమైన దేవుడు, నన్ను పిలిచిన గొప్ప దేవుడు, నన్ను సృజించిన గొప్ప దేవుడు నాతో ఉన్నాడు. ఆయన సహాయం చేస్తారు. ఖచ్చితంగా నా జీవితంలో ఖచ్చితంగా సరైన సమయంలో సరైన రీతిలో ఆయన అద్భుతం చేసే దేవుడని ఆలోచించలేకపోతున్నారు కదా. లేదండి, చూడండి, ప్రతి ఒక్క మరి నెగిటివ్ థాట్స్కి, వ్యతిరేకమైన ఆత్మకి ఫుల్ స్టాప్ చెప్తాం. ఈ రోజున నూతనంగా మన జీవితాల్లో మరి మనం ఆలోచించడం మొదలు పెడదాం. దేవుడు అద్భుతమైన దేవుడు కదా. ఆయన కార్యాలు చేయలేని దేవుడా? లేదండి, ఆయన ఖచ్చితంగా తన అద్భుతమైన కార్యాలను తగిన సమయంలో మనకి ఏది మంచో ఏది చెడో ఆలోచించి ఆయన సరైన సమయంలో మన జీవితంలో కార్యాన్ని చేసే దేవుడై ఉన్నారు. మనం చిన్నదే అడుగుతామేమో, కానీ ఆయన సమయము చూసుకొని బలమైన గొప్ప కార్యాలు అనేకుల కళ్ళ ఎదుట ఆశ్చర్యంగా మన జీవితాలను మరి ఉంచేటట్లుగా చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుడు అంటున్నారు, ధైర్యంగా ఉండండి, అధైర్యపడద్దు, బలముగా ఉండండి. ఆమేన్. భయపడద్దు, దిగులు పడద్దు. ఎందుకు భయము, ఎందుకు దిగులు? పిల్లల జీవితం కొరక, ఉద్యోగాల కొరక, వివాహాల కొరక, లేకపోతే ఇంట్లో సమస్యల కొరక, పోరాటాల కొరక ఎన్నో కన్ఫ్యూజన్స్తో ఉన్నారు కదా. లేదండి, దేవుని బిడ్డలంగా మనము నిరీక్షణ కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప సహాయం చేయబోతున్నారు. దేవుడు అంటున్నారు, బలముగా ఉండమంటున్నారు, ధైర్యంగా ఉండమంటున్నారు. ఉదయకాల సమయంలో మరి ఈ మాటలు ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప సహాయం చేయబోతున్నారు. దేవుడా, రోజంతట్లో మమ్మల్ని నడిపించండి, సహాయం చేయమని అడుగుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దామా? అద్భుతమైన దేవుడవై ఉన్నావు ప్రభా, మాకు చాలా గొప్ప దేవుడవై ఉన్నావు. చక్కని మాటల ద్వారా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నామయ్యా. ప్రభా, సహాయం చేసి ప్రభా, ఇదిగోండి, ప్రతి విషయంలో అయ్యా మమ్మల్ని ప్రోత్సహిస్తూ కృప చూపిస్తూ మమ్మల్ని ఎంతగానో నడిపిస్తున్న దేవుడవై ఉన్నావు ప్రభా. భయపడద్దు అంటున్నావయ్యా, ధైర్యంగా ఉండండి, బలముగా ఉండమని మాట్లాడుతున్నావు. ఈ ప్రత్యేకింపబడిన మీ మాటలు అందరి జీవితాల్లో ఉదయకాల సమయంలో గొప్ప కార్యము చేయును
గాక అని మేము ప్రార్థన చేస్తాం. అందరిని మీరు బ్లెస్ చేయండి, బ్లెస్ చేయండి, బ్లెస్ చేయండి. ఇప్పుడే ప్రభా ఆ ధైర్యముతో నిరుత్సాహముతో ఉన్న వారందరి జీవితాలు ధైర్యాన్ని మీరు నింపండి. మా ప్రభా మాకంటే గొప్పగా ఆలోచించే దేవుడు, మిన్నైన ఆలోచనలు కలిగిన దేవుడు, మీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. సర్వము సాధ్యమే, సర్వము సాధ్యమే ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి పోరాటాల పైన మా ప్రియులందరికీ, మా అందరికీ విజయాన్ని దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. సమాధానం, సంతోషం, నెమ్మదిని కలగచేయండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరి పట్ల మీ దయను, మీ కనికరాన్ని, మీ కృపను అందరిపైన కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.